వాటిక డీటెయిల్స్ లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా కోటవురట్ల బాణాసంచా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి సీఎం చంద్రబాబు వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో ఫోన్లో మాట్లాడిన సీఎం బాధితుల ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు. అయితే ఒక 5 బాణాసంచా కేంద్రంలో ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. అధికార యంత్రాంగం సత్వరమే స్పందించినట్టు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం సేవలందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోందని పవన్ కళ్యాణ్ అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటోందని హామీ ఇచ్చారు. కోటవురట్ల బాణాసంచా కేంద్రంలో ప్రమాదంపై మంత్రి లోకేష్ స్పందించారు. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. నమస్తే అండి. నా పేరు డాక్టర్ కే సత్యనారాయణ, అనస్థిస్ట్ అండి. వేరే హాస్పిటల్ నర్సిపట్నం సిఎస్ఆర్ అయితే ఏంటంటే విష్ణుపట్నం కాళేశ్వరం దగ్గర పేలుడు విపత్తు జరిగిందండి. అంటే పేలుడు విపత్తు జరిగినట్టే సిఎస్సి తీసుకెళ్ళారు. అక్కడ 8 మంది చనిపోవడం జరిగిందండి. 8 మంది బాడీస్ని వేరే హాస్పిటల్ నర్సిపట్నంకి తీసుకురావడం జరిగిందండి. యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రీసెర్చెస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఒక 5 బాడీస్ ఇక్కడ పోస్ట్ మార్టం చేయడానికి 3 బాడీస్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లి పంపించమని చెప్పడంతో 3 బాడీస్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ జరిగింది. ఇమీడియట్గా కోటరుట్ల బాణాసంచా కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్, అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది? సో అక్కడ ఎంతమంది గాయపడ్డారు? అసలు మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కోటవరట్ల పరిధిలో ఉన్నటువంటి కైలాసపట్నంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 1:20 ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటనలో దాదాపు 8 మంది అయితే మృత్యువార్త పడినట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే బాణసంచాకు సంబంధించినటువంటి తయారీ కర్మాగారం ఉందో విజయలక్ష్మి ఫైర్ వర్క్స్ పేరిటైతే కోటవరట్ల పరిధిలో అయితే ఇదైతే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఫైర్ వర్క్స్కి సంబంధించినటువంటి ప్రధాన కేంద్రంగా కూడా ఇదైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మధ్యాహ్నం 1:20 ప్రాంతంలో దాదాపు 25 నుంచి 30 మంది కార్మికులు ఆ పని చేస్తున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా చెలరేగినటువంటి ఆ ప్రమాదం కారణంగా దాదాపు 8 మంది అయితే మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది ఆ క్షతగాత్రులు ఆసుపత్రులకి తరలిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అతి పెద్ద ఘటనలో ఏదైతే కోటవరట్లలో ఈరోజు జరిగినటువంటి ఘటనే అతి పెద్ద ఘటన అంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే అనకాపల్లి కేంద్రంలో ఉన్నటువంటి కోటవరట్ల అటు నర్సీపట్నంకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో కూడా ఎక్కువ శాతం బాణసంచాకు సంబంధించినటువంటి తయారీ కేంద్రాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఫైర్కి సంబంధించినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ఎటువంటి జాగ్రత్తలు లేకుండా ఎక్కడికక్కడే ఫైర్కి సంబంధించినటువంటి కేంద్రాలు ఏర్పాటు చేసుకుని బాణసంచా తయారీ చేస్తున్నట్టు ఇటువంటి ప్రమాదాలు అయితే ఎప్పటికప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు జరిగినటువంటి ఘటనలో 8 మంది అయితే కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తుంది. మరికొంతమంది కార్మికులను ఇటు అనకాపల్లితో పాటు అటు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్ అలాగే విశాఖ కేజీహెచ్కి అయితే తరలించారు. అక్కడ బర్నింగ్ వార్డు అయితే చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే
పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఘటన జరిగిన అనంతరం కూడా వెంటనే అక్కడే ఉన్నటువంటి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా సంఘటన ప్రదేశానికి అయితే వెళ్ళడం జరిగింది. అలాగే ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా దర్యాప్తు కొనసాగించాలంటూ కూడా పోలీసులకైతే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఏదైతే ఘటన జరిగిందో ఘటన జరిగిన వెంటనే అక్కడే ఉన్నటువంటి నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కూడా అయ్యన్న పాత్రుడు కూడా దీనిపైన అయితే వెంటనే స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే క్షతగాతులని త్వరితగతిన హాస్పిటల్కి తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలంటూ కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎవరైతే మృతి చెందారో మృతుల కుటుంబాలకు కూడా ఆయన సంతాపం తెలియజేసినటువంటి ఆ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఘటన జరిగిందో ఘటనకు సంబంధించినటువంటి విషయంలో అయితే అయ్యన్న పాత్రుడు తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మిగతా రోజుల్లో పోల్చుకుంటే దాదాపు 50 నుంచి 60 మంది కార్మికులు ఏదైతే ఈరోజు జరిగినటువంటి బాణసంచకు సంబంధించినటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో అక్కడైతే పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆదివారం కావడంతో దాదాపు 25 నుంచి 30 మంది కార్మికులు అయితే పనిచేస్తున్నట్లుగా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. అయితే మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అలాగే మృతులకు సంబంధించిన బంధువులతో ఆ ప్రాంతం అంతా కూడా రోదనలతో మిన్నంటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే బాణసంచా కార్మికులు ఏదైతే ఉన్నారో ఆ కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో కొంతమంది ఇటు ఏదైతే కాకినాడకు సంబంధించినటువంటి సామర్లకోటకు చెందిన వారుగా గుర్తించడం అయితే జరిగింది. అయితే మరికొంతమందిని అయితే హాస్పిటల్ తరలించి అత్యవసర చికిత్సలు అయితే అందిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయాలి. అలాగే స్పెషలైజేషన్కి సంబంధించినటువంటి వైద్యం ఏదైతే ఉందో వైద్యం పైన కూడా దృష్టి సారించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరోవైపు చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఘటనపై పూర్తిగా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. క్షతగాతులకి త్వరితగతిన వైద్య సేవలు అందించాలి, అలాగే సరైన వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తరలించాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఘటనకు గల కారణాలపైన దర్యాప్తు కొనసాగించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 1:30 ప్రాంతంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఒక్కసారి పేలుడు దాటికి పూర్తిగా లోపల పనిచేస్తున్నటువంటి కార్మికులంతా కూడా పూర్తిగా ఆ శరీరం అంతా కూడా కాలిపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది కూడా ఏదైతే తీవ్రంగా కూడా గాయపడినట్లుగా వైద్యులు అయితే నిర్ధారించారు. అయితే ఈ నేపథ్యంలోనే వారికి వైద్య చికిత్సలు అయితే అందిస్తున్నప్పటికీ కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా వైద్యులు వెల్లడించినటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే 70 నుంచి 80% మేర కాలిపోవడంతో వారందరూ కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏదైతే ఉందో వారికి సంబంధించినటువంటి వైద్య సేవలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికే అనకాపల్లి జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఘటనకు కారకులైనటువంటి ఏదైతే ఆ ప్రదేశం ఉందో ఆ ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది, ఎక్కడ నుంచి ఈ ప్రమాదం సంభవించిందనే దానిపైన అయితే దర్యాప్తు కొనసాగుతుంది. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా ఇప్పటికీ కూడా కొంత అగ్నికిళ్ళు అయితే ఎగిసిపడుతున్న పరిస్థితి ఉంది. ఆ ప్రాంతానికి వచ్చినటువంటి ఫైర్ అగ్నిమాపకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా అవన్నీ కూడా ఆఫ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవర్ టు స్టూడియో. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.